హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈఈ మెయిన్ 2026 జనవరి రిజల్ట్ అయితే వచ్చేసింది. ఈ ఈ వీడియోలో పర్టికులర్గా ఏ కేటగిరీ నుంచి ఎంతమంది రాశారు, ఎంతమంది ఆబ్సెంట్ అయ్యారు, ఏ కేటగిరీలో ఎవరికి ఫస్ట్ వచ్చింది అనే దేశవ్యాప్తంగా వాళ్ళు రిలీజ్ చేసిన అఫీషియల్ డేటాలో రిపోర్ట్, జనవరి సెషన్కి సంబంధించిన రిపోర్ట్ ఏంటి అనేది ఒక్కసారి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో కమింగ్ టు ద పాయింట్, ఫస్ట్ మొత్తం రాసినటువంటి అప్లై చేసినటువంటి స్టూడెంట్స్ 13,55,293 మంది అప్లై చేశారు. మనకి బయట రకరకాల పుకార్లు వచ్చిన 15 లక్షలు 16 లక్షలు అప్పుడు కూడా చెప్పాను, ఏది నమ్మకండి అనేది. సో అప్లై చేసింది 13,55,293 మంది. ఎగ్జామ్ రాసింది మాత్రం 13,04,653 మంది స్టూడెంట్స్ మాత్రమే రాశారు. అంటే ఓవరాల్ గా 50,000 మంది స్టూడెంట్స్ అయితే ఆబ్సెంట్ అయ్యారు. ఎంతమంది ఆబ్సెంట్ అయితే మనకు కూడా అంత మంచిది, ఎందుకంటే స్టూడెంట్స్ ఎంతమంది అటెండ్ అయితే దాన్ని బట్టే పర్సెంటేజ్ అనేది ఉంటుంది. సో కమింగ్ టు ద పాయింట్, ఇంకా ఏ కేటగిరీ నుంచి ఎంతమంది అప్లై చేశారు అంటే, జనరల్ కేటగిరీలో నేను ప్రతిసారి వీడియోలో చెప్పేదే, జనరల్ కేటగిరీ చూడండి కేవలం 4,73,633 మంది అప్లై చేస్తే, ఓబీసీ కేటగిరీలో 5,33,000 అత్యంత కాంపిటీషన్ ఉన్న కేటగిరీ ఏంటంటే ఓబీసీ ఎన్సీఎల్. ఈడబ్ల్యూఎస్ లో 1,64,260 మంది మాత్రమే అప్లై చేశారు. అలాగే ఎస్సీ కేటగిరీలో 1,37,000 మంది, ఎస్టీ కేటగిరీలో 46,222 మంది అప్లై చేశారు. సో ఓవరాల్ గా 13,55,293 మంది అప్లై చేస్తే, నెక్స్ట్ ఇందులో ఏ కేటగిరీ వాళ్ళు ఎంతమంది ఆబ్సెంట్ అయ్యారో ఒకసారి చెక్ చేద్దాం. ఎస్సీ కేటగిరీ చూసినట్లయితే 1,37,000 మంది అప్లై చేస్తే, ఆబ్సెంట్ అయిన వాళ్ళు 7,305 మంది ఆబ్సెంట్ అయ్యారు. కేవలం 1,29,902 మంది స్టూడెంట్స్ మాత్రమే అటెండ్ అయ్యారు. అలాగే ఎస్టీ కేటగిరీలో 40,222 మంది అప్లై చేస్తే 2,590 మంది స్టూడెంట్స్ ఆబ్సెంట్ అవడం అయితే జరిగింది. అలాగే ఓపెన్ కేటగిరీ కనుక చూసుకున్నట్లయితే 4,73,000 మంది స్టూడెంట్స్ అప్లై చేస్తే, అందులో 20,000 మంది స్టూడెంట్స్ అయితే ఆబ్సెంట్ అయ్యారు. అలాగే ఓబీసీ ఎన్సీలో 5,33,000 మంది పైగా అప్లై చేస్తే 5,17,000 మంది అటెండ్ అయ్యారు. అంటే 16,635 మంది స్టూడెంట్స్ ఆబ్సెంట్ అవడం అయితే జరిగింది. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో దాదాపుగా 4,000 మంది, 3,302 స్టూడెంట్స్ దగ్గరగా ఆబ్సెంట్ అవటం అయితే జరిగింది. ఇది కేటగిరీ వైజ్ గా. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మనకి 96% ఆఫ్ ది స్టూడెంట్స్ మాత్రమే ఎగ్జామ్ అయితే 96% మాత్రం 96.26% మాత్రమే స్టూడెంట్స్ అయితే అటెండ్ అవటం అయితే జరిగింది. సో 100% అంటే 300/300 రావాల్సిన పని లేదు. మన తెలుగు రాష్ట్రాలు ఇద్దరు స్టూడెంట్స్కి అయితే, ఒక స్టూడెంట్కి అయితే నాకు తెలిసి 300/300 వచ్చినాయి. సో ఎంత వచ్చినా ఆ సెషన్ లో హైయెస్ట్ మార్క్ ఎవరుంటే వాళ్ళకి 100% వస్తుంది. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే 11 మంది స్టూడెంట్ కి ఈసారి 100% రావటం అయితే జరిగింది. అందులో మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పిల్లలు 3 ఉండటం అనేది, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన స్టూడెంట్స్ 2, తెలంగాణకు సంబంధించిన స్టూడెంట్ ఒకళ్ళు ఉండటం అనేది చాలా చాలా గొప్ప విషయం. నా ఛానల్ తరపున వాళ్ళందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. మీరు అడ్వాన్స్ లో కూడా ఇలాగే టాప్ 10 లోనే ఉండాలని నా కోరిక. ఆల్ ఇండియా 1 రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. సో కమింగ్ టు, ఇంకా ఒక్కొక్క కేటగిరీ, ఒక్కొక్క స్టేట్ టాపర్స్ ఎవరెవరు అనేది డీటెయిల్గా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో అయితే 2 స్టేట్ టాపర్స్ ఉన్నారు. మీరు చూసుకున్నట్లయితే తెలంగాణలో అయితే ఒకళ్ళు టాపర్, ఆ టాపర్ కి 100% మార్క్స్ వచ్చింది. ఇది ఏ స్టేట్ లో ఎవరు టాపర్ అనేది. నెక్స్ట్ ఏ కేటగిరీలో ఎవరు టాపర్స్ వచ్చారు. ఓపెన్ కేటగిరీలో చూసుకుంటే హైయెస్ట్ స్కోర్ ఎంత అంటే 100% అనేది టాప్ స్కోర్. అది 11 స్టూడెంట్స్ కి అయితే వచ్చింది. అందులో 2 స్టూడెంట్స్ మన తెలుగు రాష్ట్రాలు, ఒకళ్ళు ఏపీకి సంబంధించి, ఒకళ్ళు తెలంగాణకు సంబంధించి. మరి ఇంకొక స్టూడెంట్ ఉన్నాడు కదా ఏపీలో, అంటే అతని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఓపెన్ కేటగిరీలో హైయెస్ట్ పర్సెంటేజ్ ఎంత అంటే 100%, అది 11 మందికి వచ్చింది. ఆ 11లో 2 మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన స్టూడెంట్స్. తర్వాత ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో హైయెస్ట్ పర్సెంటేజ్ అనేది 99.9992422, అది రాజస్థాన్ కి సంబంధించిన స్టూడెంట్ కి వచ్చింది. అలాగే ఓబీసీ ఎన్సీఎల్ లో హైయెస్ట్ పర్సెంటేజ్ కూడా మన తెలుగు రాష్ట్రానికి సంబంధించిన అబ్బాయికే, ఏపీకి సంబంధించిన స్టూడెంట్ కి 100% వచ్చింది. అంటే ఓబీసీలో కూడా హైయెస్ట్ పర్సెంటేజ్ ఎంత అంటే 100%. నెక్స్ట్ కమింగ్ టు ఎస్సీ కేటగిరీ చూద్దాం. ఎస్సీ కేటగిరీలో హైయెస్ట్ పర్సెంటేజ్ కూడా మళ్ళీ మన తెలుగు రాష్ట్రానికి సంబంధించిన అబ్బాయి 99.9992271% వచ్చింది. అతను ఎస్సీ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన స్టూడెంట్ శ్రీవేద్, ఎక్సలెంట్ పర్సెంటేజ్. ఆల్ ఓవర్ ఇండియాలో హైయెస్ట్ పర్సెంటేజ్ అదే ఎస్సీ కేటగిరీలో. ఎస్టీ కేటగిరీలో ఆల్ ఓవర్ ఇండియాలో ఫస్ట్ వచ్చిన స్టూడెంట్ రాజస్థాన్ సంబంధించిన స్టూడెంట్ 99.99862% అయితే వచ్చింది. పీడబ్ల్యూడి కేటగిరీలో కూడా హైయెస్ట్ పర్సెంటేజ్ అనేది మధ్యప్రదేశ్ సంబంధించిన స్టూడెంట్, అతనికి 99.910084 స్కోర్ అయితే రావడం అయితే జరిగింది. సో ఓవరాల్ గా నెక్స్ట్ అమ్మాయిల్లో
అమ్మాయిల్లో హైయెస్ట్ పర్సెంటేజ్ వచ్చినటువంటి స్టూడెంట్ హర్యానాకు చెందినటువంటి అమ్మాయి ఆషి అగ్రేవల్ 99.9969766%. సో అమ్మాయిల్లో టాపర్ మధ్యప్రదేశ్ సంబంధించిన అమ్మాయి అయితే వచ్చింది. సో ఓవరాల్ గా మనం కనుక చూసుకున్నట్లయితే 12 మంది స్టూడెంట్ కి మనకి 100% రావడం అయితే జరిగింది. ఓవరాల్ గా అందరినీ చెక్ చేసుకుంటే అందులో మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన స్టూడెంట్స్ 3 ఉన్నారు. చాలా 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 గొప్ప విషయం. సో ఇక ఎన్టీఏ వాళ్ళ ఎగ్జామ్ దాదాపుగా 311 సిటీస్ లో కండక్ట్ చేశారు ఎగ్జామ్. 726 అబ్జర్వర్స్ పెట్టారు, 311 ఫ్లయింగ్ స్క్వాడ్స్ పెట్టారు. ఈ సంవత్సరం ఎక్కడా కూడా ఎవరి మీద కూడా ఎటువంటి యాక్షన్ తీసుకున్నట్టుగా అయితే వాళ్ళ రిపోర్ట్లు ఏం పెట్టలేదు. లాస్ట్ ఇయర్ కూడా 11 మంది స్టూడెంట్స్ నాకు గుర్తున్నంత వరకు అన్ఫెయిర్ అని వాళ్ళకి రిజల్ట్ ప్రకటించలేదు. బట్ ఈ సంవత్సరం అయితే అలాంటి ఎక్కడ అలాంటి విషయాలు అయితే ఏం జరగకపోవడం అనేది మంచి విషయమే. చాలా సిన్సియర్ గానే ఎగ్జామ్ అయితే నడిపారని అయితే చెప్పొచ్చు. సో ఇది జనవరి 2026 సంబంధించినటువంటి అఫీషియల్ ఎన్టీఏ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్. ఎంతమంది అప్లై చేశారు ఏంటి డీటెయిల్స్ అని చెప్పాను. పర్సెంటేజ్ తక్కువ వచ్చిన వాళ్ళు కావచ్చు, ఎక్కువ వచ్చిన వాళ్ళు కావచ్చు, మీరందరూ కూడా ప్రస్తుతం జరగబోయేటువంటి బోర్డ్ ఎగ్జామ్స్, అది సిబిఎస్ఈ +2 లేదా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అనేది వాటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. దాని తర్వాత ఏం చేయాలి ఏంటనేది తర్వాత డిస్కస్ చేద్దాం. అంతవరకు మీరు ప్రశాంతంగా చదువుతూ ఉండండి. సెకండ్ ఇయర్ సిలబస్ అనేది చాలా చాలా ముఖ్యమైనది. మీరు సెకండ్ సెషన్ రాసినా, ఏప్రిల్ సెషన్ రాసినా, విట్ రాసినా, ఎస్ఆర్ఎం రాసినా, బిట్సాట్ రాసినా, ఏది రాసినా మీకైతే సెకండ్ ఇయర్ సిలబస్ అనేది చాలా ముఖ్యమైనది. కాబట్టి వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. ఇది ఫైనల్ ఏం కాదు. ఇంకా ఏప్రిల్ సెషన్ జరిగితే అందులో ఇంకా తక్కువ మంది అప్లై చేస్తారా, ఎక్కువ మంది అప్లై చేస్తారా మనకి తెలియదు. దాన్ని బేస్ చేసుకొని ఈ రెండిట్లో వచ్చిన హైయెస్ట్ పర్సెంటేజ్ తీసుకొని అయితే ర్యాంక్ అయితే ఇస్తారు. సో ఇంకా బెటర్ కోసం మనం ట్రై చేయాలి ఎప్పుడు కూడా. సో విష్ ఆల్ గుడ్ లక్. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఏ రోజున ఎన్ని మార్క్స్ కి ఎంత పర్సెంటేజ్ వచ్చింది అనేది ఇంకొక వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో విష్ ఆల్ గుడ్ లక్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. రైట్, థ్యాంక్ యూ.